మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ వేరు. ముఖ్యంగా ఐపీఎల్కు మరింత క్రేజ్ ఉంటుంది. అయితే రాబోయే సీజన్లో ఆయా టీముల్లో మార్పులు జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ జట్టు కెప్టెన్ మార్పు మరోసారి జరగబోతోందని తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు టీం మేనేజ్మెంట్ సిద్ధమైందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. రోహిత్ శర్మను 2024 ఐపీఎల్ సీజన్ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తీసుకుని టీం పగ్గాలను అందించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ ఇచ్చింది. రోహిత్ శర్మ ముంబై జట్టును విజయవంతంగా నడిపించిన రికార్డును కలిగి ఉన్నాడు. అంతేకాక 5 టైటిళ్లను అందించిన ఘనత కూడా హిట్ మ్యాన్ అకౌంట్లో ఉంది. అలాంటి రోహిత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పై స్టేడియాల్లోనే వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. అంతేకాక ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలమైంది. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. కెప్టెన్ గా హార్దిక్ సరైన వ్యక్తి కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ జట్టుతో తన ప్రయాణం ముగిసిందంటూ పేరు ప్రస్తావించకుండానే విమర్శించాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ లేదని రోహిత్ అప్పట్లోనే అన్నాడు. ఇక అప్పటి నుంచి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వీడుతారనే వార్తలకు బలం చేకూరింది. ఇతర ఫ్రాంచైజీలు హిట్ మ్యాన్ ను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ వంటి టీంలు రోహిత్ కోసం ఏకంగా 50 కోట్ల వరకు సిద్ధం చేసుకున్నాయనే వార్తలు వినిపించాయి. ఇక తాజాగా అన్ని అంశాలను పరిశీలించుకున్న ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ను వదులుకుంటే బ్రాండ్ వాల్యూ పడిపోతుందని తెలుసుకుంది. రోహిత్తో బుజ్జగింపులు మొదలుపెట్టిందని తెలుస్తోంది. రోహిత్కే కెప్టెన్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమని తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.